ఆంధ్రప్రదేశ్లో వేట మొదలైంది అనే చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీని పలు కేసుల్లో అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద అటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత వల్లభనేని వంశీని రిమాండ్కు తరలించారు. నెక్స్ట్ కొడాలి నానిని మరో ఒక కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. దీంతో కొడాలి నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కొడాలి నాని వల్లభనేని వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నారా లోకేష్ వార్నింగ్ కూడా ఇచ్చారు. లోకేష్ రెడ్ బుక్లో మొదటి వరుసలో వంశీ, కొడాలి నాని పేర్లు రాసుకున్నారు అంటూ చర్చ కూడా జరిగింది. వల్లభనేని వంశీ మీద మరో 6 కేసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ కిడ్నాప్ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీపై సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేట మొదలైంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొడాలి నాని ఇప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వేట మొదలైంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు వల్లభనేని వంశీ తర్వాత మరికొంత లిస్టు కూడా ఉంది. ఆ లిస్టులో కొడాలి నాని ఫస్ట్ ఉన్నారు అంటూ చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే వల్లభనేని వంశీ అరెస్టు నిన్న విజయవాడ అంతా కూడా చాలా ఉద్రిక్తకర పరిస్థితుల్లో, విజయవాడ అంతా కూడా కొంత టెన్షన్లో, హై టెన్షన్లో ఉన్న పరిస్థితి అయితే నిన్నంతా చూసాము. తర్వాత రాత్రి 11:30-12 గంటలకి అతను విజయవాడ జైలుకి తరలించారు. 14 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఇప్పటికే వంశీ మీద 16 కేసులు మామూలుగా రెగ్యులర్ కేసులు ఉంటే ప్రభుత్వం దగ్గర పక్కా ఆధారాలతో ఒక 6 కేసులు ఉన్నాయనే ఒక సమాచారం అయితే అందుతుంది. అంటే ఇప్పుడు వంశీని వెంటనే బెయిల్ మీద బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. ఒకవైపు వాళ్ళ తరఫున లీగల్ టీం ఈరోజు కోర్టులో అప్పీల్ చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలాగే నిన్న జరిగిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి, జయవర్ధన్ కేసుకు సంబంధించి ఆ కేసు కొంత మ్యానిపులేషన్ కేసు అనేది ఆ దిశగా కూడా కోర్టులో ఈరోజు మళ్ళీ వాదనలు వినిపించే పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి. అయితే వాళ్ళ వంశీని అంత త్వరగా బయటికి రానివ్వకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తుంది. చాలా పకడ్బందీ కేసులు వంశీ మీద ప్రయోగం చేసే పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే. మరోవైపు గతంలో ఏదైతే నందిగం సురేష్ ఎంపీగా ఉన్నాడో, నందిగం సురేష్నే దాదాపుగా 6 నెలల వరకు ఆయన బయటికి రాలేదు. చాలా వివిధ కేసుల్లో ఆయన్ని ముద్దాయం చేశారు. వరుసగా ఒక కేసు వెంటనే మరో కేసు, ఇంకో కేసును పెట్టి దాదాపు 6 నెలల వరకు జైల్లో ఉంచిన పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వంశీని కూడా ఎక్కువ కాలం జైల్లో ఉంచే ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది కొంత వాళ్ళ అనుచరుల ద్వారా కావచ్చు, ఇక్కడ టీడీపీ కార్యకర్తల్లో కూడా అదే వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ప్రభుత్వం ఒకటి వాళ్ళ టార్గెట్ రెడ్ బుక్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ టార్గెట్లో ఉన్న ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు వంశీగా అయితే రెండవది కొడాలి నాని. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ జరుగుతోంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని వ్యవహారంలో కూడా గుడివాడకి సంబంధించి కొంత అక్కడ జరిగిన కొన్ని అవకతవకలు అన్ని కంప్లైంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కొంత బాధితులు ప్రభుత్వం దగ్గరికి వచ్చారు అనేది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం. సో ఆ యాంగిల్లో ఏ కేసు మీద నానిని వెంటనే అరెస్ట్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ బాగా వల్లభనేని వంశీపై గతంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. యార్లగడ్డపై అత్యాయత్నానికి ప్రయత్నించారు అంటూ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వల్లభనేని వంశీ కుట్ర పన్నారు అంటూ ఇలా కొన్ని కేసులు ఉన్నాయి. కొడాలి నానిపై ఏమన్నా కేసులు ఉన్నాయా? అంటే కొడాలి నానికి సంబంధించి మనకు అందుతున్న సమాచారంలో కొంత ల్యాండ్ కబ్జాకి సంబంధించిన కొన్ని వ్యవహారాలు, అలాగే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు
బియ్యం సరఫరాలో కొంత ఆయన మీద కూడా ఆ ఉచ్చులు కొడాలి నానిని కూడా ఇరుక్కుంటారు అనేది కొంత అఫీషియల్గా తెలుస్తున్న సమాచారం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి నాని ఎక్కడ అని అనుకుంటే మధ్యాహ్నం నుంచి నిన్నటి నుంచి నాని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అయింది. నానితో మాట్లాడేందుకు కొంతమంది ప్రయత్నాలు చేసినా అందుబాటులో లేరు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే ఒక చర్చ ఆయన నాని అనుచరులే చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ ఈ వ్యవహారంలో ఒకటి వంశీ, తర్వాత 2 నాని, ఆ తర్వాత వరుసగా ఇప్పటికే పేర్ని నాని మీద కేసులు పెట్టారు, కొంత వాళ్ళ మిస్సెస్ మీద కూడా కేసులు పెట్టారు. అయితే వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది. ఫర్దర్గా పేర్ని నాని లేదు, తర్వాత రోజా, ఇట్లా ఒక లిస్ట్ ఆఫ్ పేర్లు వైసీపీ ఫేవర్స్ కావచ్చు, తెలుగుదేశం ఫేవర్స్ అందరూ కూడా, తెలుగుదేశం కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా వీళ్ళ పేర్లు బయట చెప్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం అంత స్పీడ్గా రియాక్ట్ కావట్లేదు, కానీ కొంత ఆలోచించి ఒక పకడ్బందీ కేసుని ఎప్పుడైనా సరే పకడ్బందీగా ఈ కేసుల్ని వ్యవహరించాలని అయితే చూస్తుంది. అయితే లోకేష్ కూడా గతంలో చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ప్రతి ఒక్కరికి తగిన సమయంలో మేము ఆ రీజన్ చెప్తాం, ఖచ్చితంగా వీళ్ళు శిక్ష అనుభవించే అర్హులు అని ఆయన గతంలో కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రతిసారి మీడియా సమావేశాల్లో కూడా మీ రెడ్ బుక్లో ఏం జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇప్పటికే చాలామంది వైసీపీ క్యాడర్ కావచ్చు చాలామంది అరెస్ట్ అయ్యి జైలుల్లో ఉన్న పరిస్థితి, కొంతమంది కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూస్తే ఆ సందర్భాల్లో కూడా లోకేష్ చాలా క్లియర్గా ఎప్పుడు ఎవరిని ఏ టైంలో ఏం చేయాలో మాకు ఒక అంచనా ఉంది, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది మాకు అనేది ఆయన తన అభిమానులకి వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూసాం. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఎవరెవరైతే టార్గెట్ లిస్ట్ లో ఉన్నాము అని భావిస్తున్న వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ భయంలో ఉన్నారా? అటువంటి చర్చ జరుగుతుందా? డెఫినెట్గా ఉంటుంది కదా. బేసిక్గా ఇప్పుడు వంశీ చుట్టూ, వంశీ పక్కన ఉన్న కొడాలి నాని గుడివారి నియోజకవర్గం కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, జోగి రమేష్ మీద ఆల్రెడీ కేసు నమోదైంది, ఆయన కొడుకుని జైలుకి పంపించారు, తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూడా జోగి రమేష్ కూడా మేమేం తప్పు చేయలేదు అని కూడా మాట్లాడిన పరిస్థితి. అందులో జోగి రమేష్ నేరుగా చంద్రబాబు ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1, అంటే కేవలం ఒక్క కేసులోనే అంతటితో అయిపోవటం లేదు. ఈ కేసులకు సంబంధించి చాలా వాళ్ళ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. వాళ్ళ టార్గెట్ ఏదైతే అనుకుంటున్నారో ఆ కూటమి టార్గెట్లో ఉన్న అప్పుడు వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళేమీ మర్చిపోయే పరిస్థితిలో లేరు. వాళ్ళందరికీ వాటికి సంబంధించిన ప్రతిరోజు అవన్నీ కూడా రిమైండ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఎక్కడ ప్రాపర్ యాక్షన్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాటి మీద దాన్ని ముందుకు దూసుకువెళ్ళే ప్రయత్నం అయితే పర్టికులర్గా కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పాలి. అయితే ఏదైనా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో వరుసగా చూసుకుంటే ఈరోజు నిన్న రాత్రి వరకు వంశీ పరిస్థితి అర్థమైంది, ఆయన్ని జైలుకి పంపించారు. ఫర్దర్గా ఇక నెక్స్ట్ ఎవరు అనుకునే నాని ఎక్కడున్నారు? ఆయన కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? అంటే బేసిక్గా నాని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వైసీపీ నేతలతో మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉన్న నాని సాయంత్రం నుంచి ఆయన ఫోన్ స్విచ్డ్ ఆఫ్లో ఉంది. బహుశా ఆయన హైదరాబాద్లో ఉన్నారనే ఒక సమాచారం వస్తున్నా ఆయన కొంత అజ్ఞాతంలోనే ఉండే పరిస్థితి. బహుశా నిన్నటి నుంచి సాయంత్రం నుంచి జరిగిన పరిస్థితులను బట్టి ఆయన ఇక్కడ ఉన్నారా, బయటకు వెళ్ళిపోయారా అనే ఒక చర్చ జరుగుతుంది. బహుశా ఎక్కడ ఉన్నారనేది ప్రాపర్గా తెలియదు, కానీ అది పోలీసు కొంత దాని మీద నెట్వర్క్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ పర్టికులర్గా వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే అంశాల్లో జోగి రమేషా, లేకపోతే కొడాలి నానియా, లేకపోతే రోజానా, లేకపోతే పేర్ని నానియా, అంటే అనిల్ కుమారా, అంటే ఎందుకంటే వీళ్ళందరూ గతంలో ప్రభుత్వాల మీద అప్పుడి ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిపించడంలో వీళ్ళందరూ కూడా టీవీల ముందు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వీటన్నిటినీ కొంత టీడీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితిని చేశారు. సో ఆ యాంగిల్లోనే ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తుంది, ఎవరైతే గతంలో రోజా కూడా అరెస్ట్ భయం ఉన్నట్టేనా? గతంలో ఆంధ్రలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఆ కేసు కూడా రోజాకు చుట్టుకునే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఇప్పుడు కొడాలి నాని కాకపోతే మరొకరు, ఇలా వైసీపీ నేతలు ఇప్పుడు టార్గెట్లో ఉన్నట్టేనా?
డెఫినెట్గా అయితే వంశీ అరెస్టు తర్వాత నిన్న జరిగిన సీన్ తర్వాత టీడీపీ కావచ్చు, పోలీసులో కొంతమంది అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇక వేట స్టార్ట్ అయిందనే ఆలోచనగా ఉంది. అయితే ఎవరు ఏంటి ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు అనే అంశాలని కొంత టైం పడుతుంది కానీ బట్ టార్గెట్లో అయితే చాలామంది నేతలు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న నేతలందరూ కూడా చాలా కీలకంగానే ఈ వ్యవహారం మీద ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే వెంటనే జరిగిపోద్దా, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా అని చెప్పలేము. కాకపోతే దానికి సంబంధించిన కొత్త స్టడీ అయితే ప్రభుత్వం తొందరపడడంలే, వెంటనే తీసుకొని వచ్చి ఏదో లోపల తీసేద్దాం తర్వాత అది బెయిల్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా కాంక్రీట్గా వాళ్ళు చేసిన గతంలో జరిగిన లోపాలు కావచ్చు, గతంలో జరిగిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటినీ ఒక కాంక్రీట్గా ఒక ఫైల్ అప్ చేస్తూ ఉన్నారు. ఆ దిశగానే ఈ వ్యవహారాలంతా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ దిశగానే ముందుకు వెళ్ళే పరిస్థితి. దాంట్లో మొదటి పేరు మాత్రం కొడాలి నాని పేరు మాత్రం చాలా బలంగా వినపడుతున్న పరిస్థితి అయితే రోహిత్ చూడాలి ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది. అంటే జోగి రమేష్ ఉంటాడా, లేకపోతే నాని ఉంటాడా, పేరుని నాని ఉంటారా, లేకపోతే రోజా ఉంటారా, వీళ్ళందరూ కూడా గతంలో అనిల్ ఉంటారా, వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్కి అడ్డుగా ఒక కంచు కోటలాగా వీళ్ళందరూ నిలబడి అక్కడ అప్పుడున్న ప్రతిపక్షం మీద విరుచుకుపడే పరిస్థితి అయితే ఉంది. అట్ ద సేమ్ టైం అప్పుడు కొంత వ్యవహరించిన తీరుల పట్ల కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇంకా వాటిని మర్చిపోలేదు. ప్రధానంగా అయితే ఈ వ్యవహారం మీద లోకేష్ ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారనే ఒక సమాచారం ఉంది. లోకేష్ చంద్రబాబు అన్న వదులుతారేమో కానీ లోకేష్ వ్యవహారం మీద వదిలే ప్రసక్తిగా లేదు. ఆ ఆలోచన లోకేష్కి లేదు అనేది టీడీపీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత టీడీపీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు వేట మొదలైంది అంటూ టీడీపీ నేతలు అంటున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ వైసీపీలో ఎవరు, కొడాలి నానినా, రోజానా, అనిల్ కుమారా, ఇలా ఎవరు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొడాలి నాని వల్లభనేని వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ రెడ్ బుక్లో మొదటి వరుసలో వంశీ, కొడాలి నాని పేర్లు రాసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో చర్చ కూడా జరిగింది. వల్లభనేని వంశీ మీద మరో 6 కేసులకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు కిడ్నాప్ కేసుల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఒక కేసులో బెయిల్ వస్తే వెంటనే మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. తమని ఏ కేసుల్లో ఇరికిస్తారో అనే ఆందోళనలో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.